ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నా వెనుక మీరు చూస్తున్నది. అంత పెద్ద ఫ్యాక్టరీ వెనుకబడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నారాయణపేట జిల్లా మరికల్ మండలం. ఇక్కడికి ఈ ఫ్యాక్టరీ శాంక్షన్ అయితే అందరూ సంబరాలు చేసుకోవాలి సాధారణంగా. అట్లాంటిది ఇక్కడ నా ఎదురుగానే పెద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి ఆందోళనలు 1 సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఏం నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు. అవి నేను చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఏడాది పొడవునా పనిచేసే ఈ కంపెనీ 1 నెలలో ఎంత బియ్యాన్ని ఇథనాల్గా మార్చేస్తుందో తెలుసా? 5,40,00,000 కేజీల బియ్యాన్ని ఇంటూ 12 చేయండి. ఒక ఏడాదికి ఎంత బియ్యము? ఈ ఒక్క కంపెనీనే 64,48,00,000 కేజీల బియ్యాన్ని తినేస్తుంది. ఇథనాల్ పాలసీలు, అందులో ఉన్న వ్యాపారము, కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాలు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కంపెనీలన్నీ కూడా ప్రజల కడుపు నింపే ఆహార ధాన్యాలను నిలువున మింగేసే బ్లాక్ హోల్స్లోకి మొత్తం ధాన్యాన్ని పంపించేస్తున్నాయి అనిపించింది. ఆ కంపెనీలన్నీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్లాక్ హోల్ లాగే నాకు అనిపించాయి. ఈ మీరు పండిస్తున్న వరి పంట మొత్తం మేమే కొనేస్తాం, మీ పంట చేను మీదనే కొనేస్తాం. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ నాదొకటే కాదు, జిల్లాకు 5 నుంచి 10 ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రమంతట వస్తున్నాయి, దేశమంతట వస్తున్నాయి. పొలిటికల్ పార్టీలకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, జర్నలిస్టులకు, యాక్టివిస్టులకి ఈ తీవ్రత అర్థం కావాలి అని నేను ఇంత డీటెయిల్డ్గా చెప్పాను. నీళ్లు లేక చచ్చేటప్పుడు ఈ జీవజంతువులన్నీ పోయేటప్పుడు ఒక్క ఆత్మరక్షిస్తారా మీరు? కంపెనీ పోవాలి, మేమన్నా చావాలి. ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేస్తే పోలీసులకు జీతం మేము ఇస్తున్నాం, ఎమ్మెల్యేకి జీతం ఇస్తున్నాం, ముఖ్యమంత్రికి ఏ స్టేట్లో లేనంత జీతము ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి మేమే ఇస్తున్నాం. మేడం 4,14,000 చిల్లర మీ జీతం తీసుకుంటున్నాడు. ఎవరు? మా జీతగాడు మా పని చేయకపోతే ఇంకెవరు పని చేయాలి? పాము కరిచిందంటే, కుక్క కరిచిందంటే పెద్ద హైలైట్ చేస్తారు. ఇంత సంవత్సరంకి వెళ్ళి పోరాటం చేస్తే ఒక్క రోజు ఒక టీవీలో వేయలేదు, ఒక పేపర్ రాలేదు. ఎమ్మెల్యే కూడా రాకూడదు, ఊరికి ఒక జీప్ కూడా రాకూడదు. మాకు ఓటు అయ్యాని అడగడానికి కూడా మా ఇంటి ముందుకు రాకూడదు. ఏం చేస్తారు? ఏం చేస్తామా? చెప్పులు జస్ట్ 25 లక్షల పెయిడప్ క్యాపిటల్తో 2021 సెప్టెంబర్ 8న 5 భాగస్వాములు ఈ జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ అగ్రో ఇండస్ట్రీస్ని రిజిస్టర్ చేశారు. వాళ్ళెవరు అంటే బండి పార్థసారథి రెడ్డి, అంటే హెట్రో డ్రగ్స్ వ్యవస్థాపకుడిన, అధికార బీఆర్ఎస్ రాజ్యసభకు పంపించిన బీఆర్ఎస్ ఎంపీ అని ఇప్పుడు ఆయన కొడుకు బండి వంశీకృష్ణ, అలాగే కిచెన్న గారి అనురూప్, కిచెన్న గారి అభిషేక్. వీళ్ళిద్దరూ ఎవరు అంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచెన్న గారి లక్ష్మారెడ్డి కొడుకులు. ఇక 5వ పార్ట్నరు దొడ్డ మోహన్ రావు. ఈయన ఎవరు అని చెప్పి నెట్లో సెర్చ్ చేస్తే మరో శ్రీమంతుడు, సైమ్డ్ ల్యాబొరేటరీస్ ఎండి, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హైదరాబాదీ ఇండస్ట్రియలిస్టు అని చెప్పి నాకు తెలిసింది. సో ఈ కంపెనీలో కీలక భాగస్వాములు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. కాబట్టి ఆ 2 పార్టీలు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. ఇవి తీసుకొని వస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ వాళ్ళు ఇటువైపు కూడా రావట్లేదు. 32 ఎకరాల భూమిలో ఇథనాల్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ మొత్తం 480 ఎకరాలు ఒకే చోట కొనుగోలు చేశారు. భూసేకరణ చేయలేదు, మొత్తం భూమిని కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒక విద్యుత్ ప్లాంటు, ఆల్కహాల్ ప్లాంటు, అలాగే ఫార్మా కంపెనీలు పెట్టాలి అని చెప్పి కూడా పర్మిషన్స్ తీసుకున్నారు. అంటే మొత్తం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటిది వస్తుంది అని చెప్పి ఇక్కడ స్థానికులు ప్రస్తుతం చెప్తున్నారు. ప్రస్తుతం ఆ భూమిలో నేరేడు, ఇతర పండ్ల తోటలు నాటారు. నేను లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. కానీ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళనివ్వలేదు. అక్కడ చిన్న గొడవ కూడా అయింది. నీకు ప్రాబ్లం ఏం లేదు, రికార్డింగ్ ఎందుకు చేస్తాడు? రికార్డింగ్ చేయొద్దు అని చెప్పడానికి ఏముంది ఇక్కడ? రికార్డింగ్ అట్లా కాదు. మొత్తం ఒక పని చేయండి, మొత్తం ఈ ఫ్యాక్టరీ మొత్తం మీద ఏదైనా ఒక కవర్ వేసేయండి కనిపించకుండా మనుషులకి. అప్పుడు రికార్డ్ చేయరేమి, వీడియోలు ఏం షూట్ చేయరు.
లేరు, అందరికీ కనిపిస్తుంది కదా. తెలంగాణలో ఇంకా చెప్పాలంటే దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పాలమూరు జిల్లా, అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఒకప్పుడు నీళ్లు లేక ఇక్కడ రైతులంతా కూడా ముంబై, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్ళారు. వీళ్ళు పోరాడి సాధించుకున్నదే కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకము, జూరాల ప్రాజెక్టు మీద వచ్చిన ఎత్తిపోతల పథకం ఇది. సో ఇది వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి మారింది. చెరువులు నిండుతున్నాయి, బావులు బోర్లలోకి నీళ్లు పెరిగాయి, ఇప్పుడిప్పుడే వలసలు తగ్గాయి. ఒకప్పుడు వలస ప్రాంతం కాబట్టి తల్లిదండ్రులంతా వలస బాట పడితే పిల్లలు ఎవరికి పెద్దగా చదువులు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏదో ఒక పని కోసం చూస్తున్నారు. అందుకే ఇక్కడికి దేశంలోనే అతిపెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తోంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ అని కానీ కోయిల్ సాగర్ నీళ్లు వాడుకుంటారు అని కానీ ఇక్కడుండే లోకల్ పీపుల్కి ముందే చెప్పలేదు. పైగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని ప్రాజెక్టు లొకేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో పంటకు పనికొచ్చే పొలాలు ఏవి కూడా లేవు, అసలు ఊర్లే లేవు, వన్యప్రాణులే లేవు అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకున్నారు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఈ ఇథనాల్ కంపెనీ వల్ల నష్టం తప్ప లాభం లేదు, ఇలాగే ఉంటే ఈ ఊరికే నష్టము అని చెప్పి ఇక్కడ వాళ్ళంతా ఆందోళన బాటపట్టారు. 1.5 ఏళ్ల నుంచి నిరసన దీక్షలు, పాదయాత్రలు, వంట వార్పులు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. ఊరే ముద్దురా కంపెనీ వద్దురా అని చెప్పి నినాదాలు చేస్తున్నాం. ఎందుకు మీ ఊరి దగ్గరికి ఇంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుంటే రేపు పొద్దున మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మీ పొలాలకి రేట్లు వస్తాయి, ఎందుకు వద్దనుకుంటున్నావు? మా పొలాలకు రేట్లు ఆడొస్తావి, కంపెనీ అడ్డాక రేట్లు ఆడొస్తావి, రేట్లు రావు. 5,000 ఎకరా అంటే కూడా తీసుకోరు. మేమందరం తెచ్చినాక వస్తుంది రేట్లు. మావులని మొత్తం మట పెట్టడానికే వస్తున్నారు. రేట్లు అవసరం లేదు, మాకు ఊరే కావాలి, మా కంపెనీ వద్దు, మాకు ఉద్యోగాలు. ఇప్పుడు మొత్తం నిర్మాణాలు అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మీరు పోరాడితే విజయం సాధిస్తారు, ఇది మూసేస్తారనే నమ్మకం ఉందా మీకు? అసలు ఉంది, మేము సాధిస్తాం, ఉంది నమ్మకం ఉంది. మాకు ఇది వద్దు, మాకు ఈ పొలాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు, మా ఊరు పోయేటప్పుడు ఈ కంపెనీ మాకేం అవసరం? మా పిల్లలేం గతి, మా జిల్లలేం గతి, మా గొర్రెలు, మా పొలాలు నీళ్లు లేక చచ్చేటప్పుడు ఈ జువజంతులన్నీ పోయేటప్పుడు వాళ్ళ ఒక్క ఆత్మరక్షిస్తారా మీరు? వాళ్ళ ఆత్మరక్ష ఇంత లోకము ఇన్ని ఊర్లు పోయేటప్పుడు వాళ్ళ ఒక్క ఆత్మకు అందరు మద్దతు ఇస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు మొత్తం ఏం పోస్తారా పోయిండ్రు? ఇంకా మేము కంపెనీ చచ్చే వరకు పోరాడతాము, నిడుస్తలేము, బుగ్గల లేపుతామని చేతనంత మా చేతన ఏటందుకే పోరాడు. ఆ ఫ్యాక్టరీ మంచిది కాదని శాస్త్రీకులు చెప్పినప్పుడు మాకు అవసరం లేదు, ఫ్యాక్టరీ ఎత్తేసే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు ఇది వెనక్కి పోకపోతే అప్పుడు ఊరు వాళ్ళు భవిష్యత్తు వ్యూహం ఎట్లుంటుంది? ఏం చేయబోతారు? అమ్మా శ్మశానం అవుతాయి, మా 32 గ్రామాలు శ్మశానం అవుతాయి తల్లి, శ్మశానం అవుతాయి. నెల చూస్తాం, 2 రోజులు చూస్తాం, నెల తర్వాత ఆయన కంపెనీ పోవాలి, మేమన్నా చావాలి. ఇక అంతవరకు కాకపోతే ఇంకేం చేస్తాం అమ్మా? అప్పుడు తెచ్చేది ఇప్పుడే చేస్తాము. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన ప్రకారం చేస్తుంది. ఇది ఈ బియ్యాన్ని అంతని ఇథనాల్గా మార్చి పెట్రోల్లో కలిపి వెహికల్లలో వేసుకుంటే మన దేశానికి లాభమవుతుంది, వ్యవసాయదారుడికి లాభమవుతుంది. ఈ మీరు పండిస్తున్న వరి పంట మొత్తం మేమే కొనేస్తాం, మీ పంట చేను మీదనే కొనేస్తాం. మీరు పండిస్తున్న వరి పంట మొత్తం మేమే కొనేస్తాం, మీ పంట చేను మీదనే కొనేస్తాం, మీ పంట చేను పైననే అక్కడే మేము డబ్బులు ఇచ్చేస్తాం అని మేము ఈ చుట్టుపక్కల ఊర్లలో అంతా మేము చెప్పటం జరిగింది. మీరు నమ్మండి, దీనివల్ల నష్టం లేదు. మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ నాదొకటే కాదు, జిల్లాకు 5 నుంచి 10 ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రమంతట వస్తున్నాయి, దేశమంతట వస్తున్నాయి. ఇది ఒకవేళ నిజంగానే నష్టం చేసేది ఉంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ పని చేసి ఉండేది కాదు. ఈ కంపెనీల్ని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. నూక బియ్యాన్ని, తినడానికి పనికిరాని బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వాడాలి అనే నిబంధన పెట్టారు. ఎందుకంటే మన ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వము ఆ కండిషన్ పెట్టింది. కానీ పెద్ద పెద్ద కంపెనీలు బియ్యంతో ఇథనాల్ తయారు చేయడం మొదలుపెట్టాక
నూక, తినడానికి పనికిరాని బియ్యము వాటికి ఒక్క పంట కిందకి కూడా సరిపోదు. పైగా E20 లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పి ప్రభుత్వమే ఇంకోవైపు ఈ కంపెనీల మీద ప్రెషర్ పెడుతోంది. అంటే సంవత్సరానికి ఈ కంపెనీ వాడేటటువంటి బియ్యాన్ని మనము మహబూబ్నగర్ జిల్లా లాంటి 3 జిల్లాలకు 2625 గ్రామాలకు ఆహారాన్ని అందించవచ్చు. మనం ఈరోజు పట్టణాల్లో 5 రూపాయల భోజనము అని పెట్టినప్పుడు అక్కడ పోతే ఒక 15-20 నిమిషాల్లోనే అయిపోతుంది. అట్లా తిండి లేక రోడ్ల మీద పడి చచ్చిపోయేటటువంటి వాళ్ళు మనం ఢిల్లీలో కూడా చూసాం. ఒక రిచ్చాపుల్లర్ యొక్క కూతుర్లు 3 వారం రోజులు తిండి లేక బక్కచిక్కి చనిపోయారు. ప్రాణికోటికి లేదా మనుషులకు తిండి పెట్టేటటువంటి ఆహార పదార్థాలను నువ్వు ఎంతమంది 2% పీపుల్ 2% అంటే 1000కి 20 మంది వాడేటటువంటి కార్లకు ఈరోజు ఇంధనాన్ని తయారు చేస్తామనేటటువంటి పేరుతో, అది కూడా గిట్టుబాటు వాళ్ళ అన్న ప్రకారంగా 1 లీటర్ ఇథనాల్ తయారు కావడానికి 3 కేజీల బియ్యం వాడితే 3 కేజీలకు ఈరోజు 30 రూపాయలు చొప్పున వేసుకున్న 90 రూపీస్. 5 లీటర్ల వాటర్, ఇవన్నీ దానికి ఉత్పత్తి, కరెంటు ఖర్చు, వేడి చేయడానికి ఇవన్నీ చూస్తే దాదాపు 150 రూపాయలు పడుతుంది. పెట్రోలే మనకు 120 రూపాయలు పడుతుంది. మరి వాళ్ళు 150 రూపాయలు పెట్టి ఎందుకు తయారు చేస్తున్నట్టు ఇథనాల్ను? ఇదంతా కూడా మనని మోసం చేయడానికి. ఇక్కడ లోకల్ లీడర్స్ సపోర్ట్ ఎందుకు లేదు అసలు? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మేడం, మక్తర్ నియోజకవర్గం, టీఆర్ఎస్ పార్టీ. ఏమంటున్నాడు ఆయన? మీరు వెళ్ళి కలిసారా? మేము వెళ్ళి కలిసాం మేడం. ఫస్ట్ స్టార్టింగ్ మేము వెళ్ళి కలిసాం, నేను కూడా వెళ్ళాను దాంట్లో. అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్ళి సార్ ఇది కంపెనీ మనం మంచిది కాదంట, మేము చాలామందిని అడిగాం, మేము మన శాస్త్రవేత్తలను అడిగాము, వాళ్ళని అడిగాము, చెప్పాము. అయితే ఆయన ఉండి కంపెనీ మంచిది, ఇది దీనివల్ల శానిటైజర్ తయారవుతుంది, దీనివల్ల మనకు పొల్యూషన్ తక్కువ అవుతుంది అని ఆయన అన్నాడు. అది కాదు సార్, చాలా మందిని అడిగినాము అంటే నన్నే అన్నాడు, ఇంట్లోకి బయటికి వెళ్ళి నువ్వు బీజేపీ మంచివన్నీ ఒక ముద్ర మీద వేసి పంపించేసాడు. మరి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా మీరు? అన్ని పార్టీల మద్దతు మీకు కావాలి కదా? అవును మేడం, బీజేపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినాం మేడం. ఏమన్నారు వాళ్ళు కూడా మేము మాకు సపోర్ట్కి వస్తామని రాలేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు వాళ్ళు. మాకు ఇప్పుడిప్పుడే మా అదృష్టమో దురదృష్టం రెండు ఎంబడెంబడే వచ్చినాయి. మా అదృష్టం ఏంటంటే ఇప్పుడిప్పుడే గత 5-6 సంవత్సరాల నుంచే మాకు కాలువలు అవి నీరు రావడము స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఆనందపడుతున్నాం. మాకు పంటలు పండుతున్నాయి. 2 పంటలకు మేము పండే పరిస్థితికి వచ్చే టైంకి మహమ్మారిలాగా వీడియో కూడా వచ్చి మా నీళ్ళని ఫస్ట్ మాకు రాకుండానే వాళ్ళు తీసుకుపోయారు. ఏ పార్టీ వాళ్ళు ఇవ్వరు అసలు, ఎంత వినియోగించగలే ప్రతిపక్ష పార్టీలు ఇవి. దాన్ని అసలు వినియోగం అంటే మీకు ఎంత ముడుపులు ముట్టినందుకు మీరు వస్తలేరు. క్లోజ్ చేయకపోతే ఏం చేస్తారు అప్పుడు? ఒక చిత్తనూరు ఊరు వాళ్ళు ఏం చేయగలరు అసలు? ఈ పోరాటము వాళ్ళ గ్రామము వాళ్ళ బతుకుదెరుకు సంబంధించిన విషయమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం సరైనది కాదని చెప్పడంలో భాగంగా జరుగుతున్నది. గ్రామం యొక్క అనుమతి, గ్రామ సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ అనుమతి అక్కర్లేదంటుండ్రు, ప్రజాభిప్రాయం అక్కర్లేదంటుండ్రు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అభిప్రాయం ఖచ్చితంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కానుంటి కొనసాగింది. ఈ 2 అభిప్రాయాలు లేకుండా ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇవ్వడం, మొత్తం దేశవ్యాప్తంగా కంపెనీలకు అనుమతి ఇచ్చే పద్ధతి కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారని చెప్పేసి నేను భావిస్తున్నాం. ఇదేం కంపెనీ? ఇథనాల్ కంపెనీ. ఇథనాల్ కంపెనీ పోగా వస్తుంటే మాకు నష్టం అవుతుంది. వద్దా మీకు? వద్దు. ఎక్లాస్పురం ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? 1 కిలోమీటరు ఉన్నది. అదే ఎక్లాస్పురం. ఎంత నీచంగా మాట్లాడినంత అంత అంటే ఇప్పుడు తిరుపతికి దేవునికి ముక్కనిక్క పోతాం కానీ గలీజ్ పనులు చేసేస్తామా? అది ఇప్పుడు మా కంపెనీ బంద్ కావాలంటని చెప్పని మేము పోయినాము, పాదయాత్రకు పోయినాము. 11 రోజులు పోయినాము. ఆత్మకూరులో పెద్ద ఎత్తున పెడితే ఇట్లా అన్నాలు తిని చేసినాము. ఎంతసేపు ఉన్నా మాకు కంపెనీ బంద్ కావాలని మేము దండాడుతున్నాం. వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏం చేయాలి మేడం? ఇప్పుడు అంతా ఎమ్మెల్యే కానీ మేము ఢిల్లీ వరకు వచ్చినాం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చినాం. అయినా మా గురించి ఎవరు పట్టించుకుంటున్నారు. ఏంది ఇది మా పరిస్థితి? కొండలు, గుట్టలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. సహజ నీటి వాగులు ఎటు చూసినా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో జింకలు, నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే వన్యప్రాణులు బాగా తిరిగే ప్రాంతం. కానీ అట్లాంటివి ఏవీ లేవు అని చెప్పి క్లియరెన్స్లు తెచ్చుకున్నారు. ఈ కంపెనీ పనులు మొదలయ్యాక నీటి వంపుల మీదనే కంపెనీ ముళ్ళకంచెలు వేయడంతో దాహం తీర్చుకోవడానికి వచ్చిన జింకలు ఆ ముళ్ళకంచెల్లో దూరి చనిపోయిన ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. అలాగే ఈ ఇథనాల్ కంపెనీ కోసం రైతులు పోరాడి సాధించుకున్న కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 10% నీటిని కేటాయించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యమే 3.9 టీఎంసీల నీళ్లు. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చేది జస్ట్ 2.5 టీఎంసీస్ మాత్రమే. ఇప్పటికే కోల్సార్ కింద ఉన్న ఆయకట్టులో నీళ్లు సరిపోతాయి అంటే ఆ రైతులకు సరిపోని లేవు. కానీ ఈ కంపెనీలు వచ్చి ఇంకా ఈ కంపెనీ వెనకాల ఇంకో ఒక 30 కంపెనీలు వస్తాయంటున్నారు. ఇట్లా కంపెనీల నిర్మాణం అయిపోతూ పోతే మరికెళ్ళ నుండి ఆత్మకూరు దాకా ఒక పారిశ్రామిక వాడ నిర్మాణం చేయాలనేటటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఆలోచన ఉంది అని ప్రభుత్వం చెప్తూ అంటే అనధికారికంగా తెలుస్తున్నది.
కానీ ఇట్లా పారిశ్రామిక వాడ ఏర్పడితే రేపు ఈ కోల్సారి పోయే నీళ్ళన్నీ పారిశ్రామిక వాడకే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. రైతులు రేపు పొలాలకు మళ్ళీ గతంలో నూకల కరువు ఎట్లా అనుభవించిండ్రో ఈ పొలాలకు నీరు అందక అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది మేడం. సాధారణంగా ఇట్లాంటి కంపెనీలు వస్తున్నప్పుడు ఆ కంపెనీ పరిధిలో ఉండే గ్రామ పంచాయతీకి ఇన్ఫామ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, NOC. అలా గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చాక మాత్రమే పరిశ్రమ పనులు మొదలు పెట్టాలి. మరి ఇక్కడ ఈ గ్రామస్తులు కంపెనీకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇదే ప్రశ్న నేను అడిగితే నమ్మి ఓట్లేసి గెలిపించిన అధికార TRS స్థానిక ప్రజాప్రతినిధులే మమ్మల్ని నిలువునా మోసం చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ మోసాన్ని ఈ మురళి మాటల్లో వినండి. ఈ కంపెనీ గురించి తెలుసుకుంటే వీళ్ళందరూ తిరగబడతారనే ఉద్దేశంతోనే మా గ్రామ సర్పంచ్ ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఒక 30 days లోపల చూపించగలిగితే అప్పుడే కేసేసి ఆపొచ్చు అంటదాన్ని. మనకు తర్వాత తిరిగిన ప్రయాణంలో తెలిసింది. వాళ్ళు దాన్ని ఆఫ్టర్ 30 days తర్వాత అంటే 38 రోజు మనకు తెలిసింది. అది కూడా మనం అడగడం వల్ల ఏంది ఇక్కడ కంపెనీ పడుతుంది, మళ్ళీ దీని గురించి మీకు సోయి ఉందా తెలుసా లేదని మనం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిరు దీని గురించి ఉందని చెప్పేసి అప్పుడు చూపించారు. కేంద్రము పర్మిషన్ ఇచ్చిన వెంటనే గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఒక 5-6 మంది ఉన్నారు గ్రామ పెద్ద సర్పంచ్, ఎంపీటీసీ, ఇంకా వాళ్ళ ఎంబడి తిరిగి అనుచరులు ఒక 5-6 మంది ఉన్నారు. అట్లా వాళ్ళు చేసింది మేము ఈ యొక్క దీని గురించి తెలుసుకుంటున్నాం అనే విషయం తెలుసుకున్న తర్వాత దీన్ని ముందుకు రానియకూడదు, పోరాటం మళ్ళీ పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి వాళ్ళు ఊర్లో ఒక ఫెస్టివల్ తీసుకొచ్చారు. అదే బొడ్రాల పండుగ. అవి చిన్న చిన్న అవి ఒక గత 4 సంవత్సరాల నుంచి వాయిదా పడుకుంటూ వస్తే అప్పటికి వాళ్ళు దీన్ని తీసుకొచ్చి ముందర పెట్టారు. అట్లా బిజీ చేయడం కోసం ఆ 1 month మొత్తం ఈ షెడ్యూల్లో బిజీ అయిపోయినాం. ఇప్పుడు ఆ బొడ్రాయి పండుగ చేశారు కదా. అవును మేడం. ఆ బొడ్రాయి పండుగకి ఊరు అందరూ మామూలుగా డబ్బులు వేసుకుంటారు. అవును మేడం. అట్లా మీకు తెలియకుండా ఎవరైనా ఆ బొడ్రాయి పండుగకి మీకు ఇంత ఖర్చు పెట్టిన సమాచారం ఏమన్నా ఉందా మీకు? అప్పుడు తెలియలేదు కానీ డబ్బులు ఇచ్చారా అని అప్పుడు తెలియలేదు కానీ తర్వాత తెలిసింది మేడం. తెలిసిన విషయం ఏంటంటే మేము మొదటగా ఆ పండుగ జరపడానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఎకరాకు 600 లెక్కన ఒక మనిషికి 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు ఇంటూ 600, 1 ఎకరా ఉంటే అర్ధ ఎకరా ఉంటే 600 ఇంటూ 1 ఎకరా, అట్లా ఎన్ని ఎకరాలు ఉంటే ఒక ఇంట్లో అన్ని ఎకరాలకు డబ్బులు ఇచ్చినాం. దాదాపుగా ఒక ఎంతనో మా పెద్దవాళ్ళు చెప్తారు సుమారుగా ఒక 20 లక్షలు అనుకుంటే కంపెనీ నుంచి ఒక 20 లక్షలు తీసుకున్నారట వీళ్ళు ఆ బొడ్రాల పండుగకు. మనకేమో దొంగ లెక్కలు చూపిస్తున్నారంతా. వెనక కనిపిస్తోంది కదా, ఇది సహజంగా ఏర్పడిన ఒక కొండో గుట్టో కాదు. అది నా లెఫ్ట్ సైడు ఇటువైపు చాలా పెద్ద చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు ఏంటి అంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి కావాల్సిన వాటర్ని స్టోరేజ్ చేయడం కోసము కోయిల్ సాగర్ నుంచి వాటర్ని తీసుకొని వస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఆ తీసుకొచ్చే వాటర్ పరిమితికి మించి పర్మిషన్ తీసుకున్న దానికంటే చాలా పెద్ద స్థాయిలో పంప్ హౌజుల నుంచి డైరెక్ట్గా తోడేస్తున్న వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి మళ్లించి ఏడాది పొడవునా ఇథనాల్ ఉత్పత్తికి కావాల్సిన నీటిని ఇక్కడ భారీ ఎత్తున స్టోరేజ్ చేసుకోవడానికి తవ్విన చాలా పెద్ద చెరువు ఇది. ఆ చెరువు తవ్వినప్పుడు ఏర్పడిన ఆ మట్టితో ఏర్పడిన ఆ కొండే నా వెనక్కి కనిపిస్తుండేది ఇప్పుడు మీరు చూసేది. అలాగే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గర 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా విలేజెస్ ఏమీ లేవు, ఎక్కడా గ్రామాలు లేవు, పంట పొలాలు లేవు అని చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. కానీ మనం ఇక్కడ చూడొచ్చు దీనికి ఆనుకునే పొలాలు ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా పొలాలే. 1 కిలోమీటర్ దూరంలోనే గ్రామం కూడా ఉంది. 1 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామము, 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక గ్రామము, అట్లా ఎఫెక్టెడ్ గ్రామాలే. ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాల రైతులంతా కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీకు క్లియర్ పిక్చర్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సాధారణంగా 50 మంది ఆందోళన చేసినా కూడా రాజకీయ పార్టీలు పోటీ పడి వాళ్ళకు మద్దతుగా అక్కడికి వస్తాయి. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తము ఏదో ఒక రకంగా ప్రభావితమయ్యే చాలా పెద్ద ఇష్యూ ఇది. దేశంలోనే అతిపెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ. ఏడాదిన్నర నుంచి రైతులు పనులన్నీ పక్కన పెట్టి పోరాడుతున్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు. వీళ్లకు అండగా ఉంటాము అని ఇప్పటిదాకా తెలంగాణ జనసమితి పార్టీ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ వచ్చారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి వీళ్లకు మద్దతు ప్రకటించారు. ఈ 5 పారిశ్రామికవేత్తలకు లాభం జరగడం కోసం 20 ఎకరాల భూమిని గుంజుకున్నారు. ఈ ప్రాంతంలో రామన్పాడు ప్రాజెక్టు పోతే దాని మీద ఆధారపడ్డ ఎన్నో లక్షల కుటుంబాలు వాళ్ళు ఏం కావాలి ఒకసారి ఆలోచన, వాళ్ళ జీవితాలు ఏం కావాలి. మామూలు ప్రజలు ఇంత పోరాటం చేస్తున్నప్పుడు మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు కానీ
మనకు ప్రభుత్వ అధికారులు కానీ అంతా కూడా వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ప్రజా సంఘాలే, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు, రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రజా సంఘాలే ప్రస్తుతము ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికలు వస్తే మాకు ఎవరైతే అండగా నిలబడి ఈ కంపెనీ మూతబడేలాగా చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బాగానే చెప్తున్నారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈసారి మామూలుగా అన్ని ఊర్లలో 2000 ఇచ్చేది మీ దగ్గర 5000 10,000 ఇస్తారు. మా ఊరికి రామాను నీ కాళ్ళ చెప్పుతోనే అంతా మా కొడుకు మా ఊరికి రామాను. ముఖ్యంగా మీడియా మా సమస్యని ఎందుకు చూపించట్లేదు అని చెప్పి వాళ్ళంతా నన్ను అడిగారు. మీడియా ఇన్కమ్ అసలు బిల్కుల్ రావట్లేదు. మెయిన్ ఉందిగా TV9, NTV, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6, టీ న్యూస్, ఇలాంటి మెయిన్ న్యూస్లు అలాంటి దాంట్లో ఒక్క దాంట్లో రావట్లేదు. ఇంతవరకు రాలేదు. ఎక్కడ చిన్న పాము కరిచిందంటే, కుక్క కరిచిందంటే పెద్ద హైలైట్ చేస్తారు. ఇంత సంవత్సరంకి వెళ్ళి పోరాటం చేస్తే ఒక్క రోజు ఒక టీవీలో వేయలేదు, ఒక పేపర్లో రాలేదు. మీడియాలో వస్తే సీఎం దాకా వెళ్తుంది. వాళ్ళు వచ్చి ఇది కంపెనీ మంచిదా చెడ్డదా అనేది హియరింగ్ పెడతారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. అందుకే మీడియా ఫస్ట్ సహకరించట్లేదు మేడం. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరూ కూడా రైతుల వైపు నిలబడి మాట్లాడట్లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఏ శాటిలైట్ ఛానల్ కూడా, యూట్యూబ్ ఛానల్స్ ఎలాగో అప్పుడే రావు, శాటిలైట్ ఛానల్స్ హైలైట్ చేస్తేనే యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ వస్తారు. అట్లాంటిది ఎక్కడా కూడా ఏ పెద్ద పత్రికలో కానీ ఏ పెద్ద న్యూస్ ఛానల్లో కానీ ఇంతవరకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఉద్యమం గురించి ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఆ ఫ్యాక్టరీ ఎట్లా నిర్మాణం జరుగుతోంది, ఎన్ని అవకతవకలకు పాల్పడింది, ఇలాంటి స్టోరీలు ఏవి కూడా ఇంతవరకు రావట్లేదు. ఎందుకు మీడియాకి ఇంత పక్షపాతము అని చెప్పి నేను అడగట్లేదు, ఇక్కడున్న ఈ రైతులు అడుగుతున్నారు. మీకు ఈ విషయం పూర్తిగా అర్థమైంది, ఇది ఎంత సీరియస్ సమస్య మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మనుషులు తినే ఆహార ధాన్యాలతో వాహనాలకు ఇంధనం తయారు చేయడం అనేది చాలా పెద్ద సమస్య. అది మనం ఈ రోజు రియలైజ్ అవ్వకపోవచ్చు. ఇంత పెద్ద సమస్య మీద రాజకీయ పార్టీలు ఏవి కూడా సరిగ్గా పోరాడడం లేదేంటి అని ఆలోచిస్తే ఆ పార్టీల్లో ఉండే కీలక నాయకులే ఈ కంపెనీల ఓనర్లుగా కూడా ఉంటుండడం వల్ల ఎవరు కూడా యాక్టివ్గా ఫైట్ చేయట్లేదు. కానీ పంజాబ్లో కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అలాగే తెలంగాణలో ఉండే కరీంనగర్ జిల్లాలో కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనని మీడియా పట్టించుకోకపోతే ఎట్లా బయటకు వస్తాయి? రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలవకపోతే, అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలు కూడా అండగా నిలవకపోతే వాళ్ళ సమస్యని, వాళ్ళ గొంతుని ఎవరు వినిపిస్తారు? నేను మార్చ్ 5న చిత్తనూరు వెళ్ళాను. అప్పటి నుంచి కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవడానికి, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి చాలా డాక్యుమెంట్స్ చదవాల్సి వచ్చింది, దీన్నంతా రాయాల్సి వచ్చింది. ఇంత టైం తీసుకోవడం వల్ల చిత్తనూరు వాళ్ళు నేను కూడా అమ్ముడు పోయానేమో అని కూడా అనుకుని ఉంటారు. సో ఇంత లేట్ చేసినందుకు చిత్తనూరు ప్రజలకు నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని కాబట్టి, నన్ను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే నేను ఇలాంటి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొని రాగలుగుతున్నాను. ఇంత పెద్ద ఇష్యూని ఇక్కడి దాకా మీరు చూశారు అంటే ఖచ్చితంగా మీకు ఈ సమస్య అర్థమై ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తోంది. రాజకీయ నాయకులు పట్టించుకొని ఈ అంశాన్ని నేను మీ ముందు పెట్టాను. దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక చర్చ జరిగేలాగా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోండి. మీ సోషల్ మీడియాస్లో దీన్ని పోస్ట్ చేయండి. ఇది నిజమో కాదో మీ అంతటి మీరు చెక్ చేయండి. పొలిటికల్ పార్టీలకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, జర్నలిస్టులకు, యాక్టివిస్టులకి ఈ తీవ్రత అర్థం కావాలి అనే నేను ఇంత డీటెయిల్డ్గా చెప్పాను. ఇదే స్టోరీని 2-3 నిమిషాలు కూడా చెప్పేసి ఉండొచ్చు, కానీ ప్రతి అంశాన్ని డీటెయిల్డ్గా చెప్పాలి అనే ఇంత టైం తీసుకొని చెప్పాను. ఎంతమంది చూస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా చూసిన వాళ్ళు ఆలోచిస్తారు అనే నమ్మకంతోనే నేను ఈ స్టోరీని మీ ముందు పెట్టాను. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పతాని నా పల్లె కోలు పాడైపోతుంది, కోలు పతాని నా పల్లె కోలు పాడైపోతుంది, కోలు పతాని నా పల్లె కోలు పాడైపోతుంది, కోలు పతాని నా పల్లె కోలు పాడైపోతుంది, కోలు